ఆ నలుగురు సినీ రంగానికి సంబంధించి ప్రధానంగా ప్రస్తావించే అంశాలు నితిన్ వాళ్ళ నాన్న నరేన్, అట్లాగే దిల్ రాజు, ఇటు పక్కన సురేష్ బాబు, ఇట్లాగా వీళ్ళది మొత్తం అల్లు అరవింద్, ఈ 4 పేర్లు ఆ నలుగురు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీని శాసించేది వీళ్ళే, థియేటర్లు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి, ఈ సినిమాలకు సంబంధించిన డేట్లు ఇవ్వాలా లేదా ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటాయి అన్నటువంటిది ప్రధానంగా చర్చ జరుగుతుంటుంది. అయితే అబ్బెబ్బే అట్లాంటిది ఏం సంబంధం లేదు అని చెప్తూనే ఉంటారు, కానీ స్టిల్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అనడానికి సాక్ష్యం. ఇప్పుడు పక్కన దిల్ రాజు ఏమో తెలంగాణ ప్రభుత్వం తరపున సినిమా రంగాన్ని శాసిస్తున్నారు, నెంబర్ 1. ఇటు పక్కన ఇబ్బంది పడిందల్లా అల్లు అరవింద్ ఒక్కడే, వాళ్ళ అబ్బాయిని కూడా కేసులు నుంచి బయటికి తెచ్చుకోవడానికి నానా తెప్పలు పడింది. అదే సందర్భంలో నరేన్ వాళ్ళది ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళ పట్టు వాళ్ళది కొనసాగుతూ ఉంది. ఇప్పుడు తాజాగా సురేష్ బాబు, ఎవరైతే దగ్గుబాటి సురేష్ బాబు, ఇటు రాణా ఫాదరు, అటు వెంకటేష్ వాళ్ళ అన్నయ్య, ఇంకో పక్కన రామానాయుడు గారి అబ్బాయి, సినిమా రంగంలో మొదటి తరంలోని వాళ్ళకి వారసత్వంగా వచ్చినటువంటి సిచ్యుయేషన్ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వచ్చినటువంటి సురేష్ బాబు తను ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఏది ఫిల్మ్ ఛాంబర్కి. అదే సందర్భంలో ఉపాధ్యక్షుడిగా నాగవంశీ దామోదర్ ప్రసాద్, ట్రెజరర్గా ముత్యాల రామదాస్, జనరల్ సెక్రటరీగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. తద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలో వీళ్ళ పట్టు తిరుగులేనిది అన్నటువంటిది మరొకసారి నిరూపితమైనట్టయింది. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎవరు ఎంత చెప్పినా సరే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసినట్టయింది. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో కూడా మళ్ళీ వీళ్ళు చెప్పినట్టే సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది.